ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ వన్ స్కూల్ అనమాట. అక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ ఐఏఎస్, అంత ఐఏఎస్ క్యాడర్ ఎక్కువ మంది నాకు తెలిసి. నేను కూడా అప్పుడు ఏపీఎస్కు రాస్తారు, సీట్ కూడా రాలేదు నాకు. సెకండ్ టైం రాసినప్పుడు వచ్చింది నాకు. నేను కూడా అక్కడ చదివాను, కానీ సార్ కోసం కానీ అప్పారావు నాయుడు గారి గురించి చాలా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పింది తక్కువ. సారు నాకు 6 సంవత్సరం తెలుసు. సారు గిరిజన భవనం కట్టి 72లోనూ ఇప్పుడు కట్టారు, మన సంఘం స్థాపించి. ఏంటని దగ్గరికి గిరిజన భవన్లోనే అంతమంది ఉన్నా కూడా 7 మీటర్లు ఒకేసారి. నాకు పరిచయం లేదు సార్. నేను గెలిచిన తర్వాత 2-3 సార్లు తిరగడం జరిగింది. దగ్గరికి 3 నెలలు తిరిగాం. అప్పుడు సత్యారావు గారు నాకు కొద్దిగా బాగా అటాచ్మెంట్. మన సార్ ఉన్నారని చెప్పి తీసుకెళ్ళి ఒకేసారి ఎందుకు శోభన్ నేను చేసి పెడతాను ఒకేసారి 7 మీటర్లు శాంక్షన్ చేశారు. అది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ షాప్ కాస్త సపరేట్ మీటర్ ఉంది, అది కూడా ఘనత ఆయిందే. అదే కాకుండా మన ఎంప్లాయీస్ చనిపోతే ఎవరు పట్టించుకోరు. ఈరోజు ఏపీ ఈపీడీసీల్లో ఎక్కువ మంది వైజాగ్ చనిపోయేది కూడా మన ఎంప్లాయీసే. సార్ ఉండబట్టి వారికి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం చేస్తూ డిపార్ట్మెంట్గా వచ్చేవి కూడా బెనిఫిట్స్ కానీ ఏదున్నా తొందరగా వస్తుంది. అలాగే వాళ్ళు కారుణ్య నియామకాల వరకు కూడా సారు దగ్గరుండి అన్నీ చేసి పెడుతున్నారు. అవి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబం నిలబడుతుందంటే ఆయన చాలా చేస్తున్నారు. అలాగే ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఎంత బిజీగా ఉన్నా మన గిరిజన భవనాలు వస్తుందంటే వాళ్ళని పక్కన పెట్టి ముందు మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను. నిన్న కూడా చాలా బిజీ, అసలు రెస్ట్ కూడా లేదు. వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ సీజీఎంలు అందరూ ట్రాన్స్ఫర్ కోసం బిజీగా ఉన్నారు. అయినా వాళ్ళు 10 నిమిషాలు ఆపి మాతో 10 నిమిషాలు స్పెండ్ చేశారు. అది ఆయన గొప్పతనం. అలాగే గిడ్డి అప్పారాయుడు గారు చెప్పాలంటే, మేము క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్లోనే మేము ఎప్పుడైనా చెప్పడానికి మాట వెళ్ళిపోతాడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఏరా అంటే పొలంకి వెళ్ళాలిరా అంటాడు. ఏ అంటే లేదురా మా నాన్నకు బాగోలేదు నేనే చూసుకోవాలంటాడు. ఒరే ఎందుకురా అబద్ధాలు సొల్లు ఎందుకురా అంటాడు. ఇలాగే మాట్లాడతాడు. అంత రిలేషన్షిప్ ఉంది ఆయనకి, క్లాస్మేట్స్ కూడా. దాంతోపాటు ఏ గేమ్ ఆడు సీరియస్గా వెళ్ళిపోతాడు. మళ్ళా సాయంత్రం భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అందరు హాస్టల్లో పడుకుంటారు, కానీ పాలిటెక్నిక్లో నేను హాస్టల్ కాదు ప్రైవేటే, కానీ రాత్రి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ 9 గంటలకి టిఫిన్ ముందు వస్తాడు. ఏరా హాస్టల్లో పడుకోవచ్చుదంటే లేదురా నాకు పని ఉందిరా. పేపర్ వేస్తున్నాడు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. కాకపోతే ఈయన తెలుసు, నాకు డౌట్ వచ్చింది, కానీ పేపర్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు ఎవరికి. అంత మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మన వైజాగ్లోని మనకు అందుబాటులో ఉండడం నిజంగా పిల్లల అదృష్టవంతులు అనుకుంటున్నాను నేను. మీరు ఇలాంటి మన ఫ్యామిలీస్లోని ఇలాంటి మంచి ఆఫీసర్లని మనం ఇన్స్పైర్ తీసుకుని బాగా చదువుకోవాలి. అంతే తప్పించి మొబైల్స్ అంత ఇంపార్టెన్స్ కాదు. అది ఎంత లాభం ఉందో అంతగా చెడు ఉంది. మొబైల్ చూడండి, కాకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి చదవండి సార్. అలాగే మా గిరిజన భవన్లోని మేము ఒక ప్రొజెక్టర్ కూడా మేము కొనాలనుకున్నాం సార్. ఈ ట్రైబల్ డే వల్ల కొనలేకపోయాము. ఎవరైనా ఉద్యోగస్తులు డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తామని సార్ చెప్పారు. మీ వల్ల మన ట్రైబల్ పిల్లలకి మేము స్పెషల్ క్లాసులు కూడా నెలకి 2 క్లాసులు కానీ 1 క్లాస్ కానీ చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో కొంత చదివించారు కాబట్టి మన వల్ల మన పిల్లలకి ఏదో సహాయం చేయాలని నాకైతే కోరిక ఉంది. అలాగే పెద్దలందరూ కూడా ఉన్నారు, ఏ సహాయం చెప్పినా చేస్తామంటున్నారు. కాబట్టి మీరు మాకు మీ ద్వారా ఆ సహాయ సహకారం అందించే విధంగా మీరు కృషి చేస్తారని ఈ సభాముఖం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పలేదు, మేము ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నుంచి, అలాగే మా రామలింగ గారు మా ఎస్టీ సభ్యుల నుంచి మనం మా పోర్ట్ ట్రస్ట్కి లెటర్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అంబులెన్స్లు శాంక్షన్ చేశారు, అది ఇంకా ఇవ్వలేదు మన ఏఎస్ఆర్ జిల్లాకి. అది మన అసోసియేషన్, అలాగే మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామలింగ గారు, అలాగే మన సభ్యులందరూ కృషి వల్ల అది శాంక్షన్ అయ్యింది. అది ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఎన్నికైన తర్వాత చెప్పడం జరిగింది.
అది అదేంటంటే ఇది ఎస్టిమేషన్ ఇవ్వలేదట, అది అయిపోతే అది త్వరలో శాంక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.